2016లో ప్రారంభమైన ఎయిమ్స్లో ఇప్పటికీ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకటం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఎయిమ్స్ భవన నిర్మాణంలో కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. RRR అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. రాయగిరి రైతులను ఆదుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను జైలుకు పంపడం బాధ కలిగించిందని కవిత అన్నారు. 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో, ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి. ఇంకొక 450 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి. అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పిన. ఇప్పుడు ఏదైతే RRR ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు 2 సార్లు మారింది. ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంటు, ఇప్పుడు 3వ అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది. దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము RRR అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. రైతన్నలందరూ కూడా నిజంగా క్షమించాలి. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పిండ్రు. మరి అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు. ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది. దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతన్నలను బేడీలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం.